లో పోతే మంత్రి గారు చెప్పారు ఏమని రియల్ ఎస్టేట్ కంపెనీ కూడా 99 పైసలకి ఇచ్చుకోవచ్చు ఇస్తున్నామని చెప్పారు. మా సభ్యుడు వచ్చి అది రియల్ ఎస్టేట్ కంపెనీ ఏ రకంగా ఇస్తారని చెప్పి అడుగుతున్నాడు. దానికి వచ్చి మరి మీరు సెకండ్ క్వశ్చన్కి వెళ్ళిపోతుంది అది ధర్మం కాదు కదా అధ్యక్ష. ఇప్పుడు క్వశ్చన్ కి రిలేటెడ్ గా అడగాలి తప్ప మొత్తం పరిశ్రమలు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి వ్యవస్థ గురించి మాట్లాడితే అది కరెక్ట్ కాదు కదా. నేను వ్యవస్థ గురించి మాట్లాడాలి రిలేటెడ్ అడగమనండి. ఎల్ఓపి గారు క్వశ్చన్ కి రిలేటెడ్ అడగమనండి. దీంట్లో 3 క్వశ్చన్లు అడిగారు. ఆ 3 క్వశ్చన్లకి మంత్రి గారు సూటిగా సమాధానం చెప్పారు. దాని మీద ఏదైనా డౌట్ ఉంటే క్లారిఫికేషన్ కావాలంటే అడగమనండి. అంతే తప్ప టోటల్ ఇండస్ట్రియల్ పాలసీ మీద అవన్నీ జరగాలంటే దాన్ని షార్ట్ డిస్కషన్ పెట్టాలి తప్ప దీంట్లో ఎలాగొస్తాయి అన్ని. దయచేసి మన మంత్రి గారు కూడా మన మెగ్రీన్ మినిస్టర్ గారు కూడా మధ్యలో ఇంటర్వ్యూ అయ్యారు. ఆయన కూడా చెప్పారు షార్ట్ దాని మీద ఎవరి అభిప్రాయాలు వరకు ఉన్నాయి. దయచేసి ముందు ఆ క్వశ్చన్ కంప్లీట్ అయితే దాని మీద మా విధానం కూడా మా పార్టీ విధానం కూడా మాకు ఉంది. దయచేసి మేము దీనికి చెప్పదలుచుకున్నాం కాబట్టి ఆ సభ్యుడికి తర్వాత సెకండ్ సెక్రటరీకి అవకాశం ఇవ్వండి అధ్యక్ష. ఆ తర్వాత థర్డ్ ప్రొసీడింగ్ కి మరి క్వశ్చన్ మీద అడగమనండి. ఇబ్బంది ఏం లేదు. క్వశ్చన్ మీద అడగమనండి. ఉండు అయిపోయింది దాని మీదే ఒక్క నిమిషం. మీరు కంప్లీట్ అయిందండి. మీరు కంప్లీట్ అయిందా? అందుకని సభ్యుడికి ఆ తర్వాత వచ్చి సెకండ్ సెక్రటరీకి ఇచ్చిన తర్వాత దాన్ని మీరు మీ బిజినెస్ మీరు అడిగితే మాకు అభ్యంతరం. అంటే డిబేట్ అవ్వకుండా అడగమనండి. ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు ఎంతమంది సిగ్నేచర్స్ ఉంటే అంతమందికి ఇస్తాం. ఇబ్బంది ఏం కానీ డిబేట్